పుస్తకాల పేరుతో ప్రైవేటు విద్యాసంస్థలు దందా మొదలుపెట్టాయి. పబ్లిషర్లతో కలిసి దోచుకుంటున్నాయి. ప్రభుత్వ పుస్తకాలకు అదనంగా భారీగా ప్రైవేటు బుక్స్ జోడించి తప్పనిసరిగా కొనాల్సిందేనని తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో ఒక విద్యార్థికి చెల్లించే ట్యూషన్ ఫీజులో 3వ వంతు పుస్తకాలకు భరించాల్సిన పరిస్థితి వస్తోందంటున్నారు పేరెంట్స్. ప్రైవేట్ పాఠశాలల్లో ఏటా పెరుగుతున్న ఫీజులకు పుస్తకాల భారం కూడా తోడు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రుల నడ్డి విరుగుతోంది. ప్రభుత్వ అధికారిక పుస్తకాలకు అదనంగా వర్క్షీట్ల పేరుతో లెక్కాపత్రం లేకుండా తామిచ్చే పుస్తకాలే కొనాలని స్కూళ్ల యాజమాన్యాలు హుకుం జారీ చేస్తూ ఉండడంతో తల్లిదండ్రులు మౌనంగా ఆ భారాన్ని భరిస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వం నిర్దేశించిన పుస్తకాలు, వాటికి తగిన నోట్ పుస్తకాల కొనుగోలు విషయం తల్లిదండ్రులకు పెద్దగా భారం కాదు. ఒక్కో విద్యార్థికి గరిష్టంగా 1000 లోపు ఖర్చుతో పాఠ్యపుస్తకాలు కొనుగోలు చేయొచ్చు. కానీ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఎంపిక చేస్తున్న పుస్తకాలు కొనుగోలు చేయాలంటే ఒక విద్యార్థికి ఏడాది పాటు చెల్లించే ట్యూషన్ ఫీజులో కనీసం 3వ వంతు భరించాల్సిన పరిస్థితి వస్తోంది. రాష్ట్రంలో 41,628 పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో 60 లక్షల మంది విద్యార్థులున్నారు. ఇందులో ప్రైవేట్ పాఠశాలలు 11,454. వీటిలో 1 నుంచి 10వ తరగతి వరకు 34,92,886 మంది ఉంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులు 3,55,254 మంది ఉన్నారు. ప్రభుత్వ ఎయిడెడ్ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం అందిస్తోంది. ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు మాత్రం ప్రభుత్వం నిర్దేశించిన ధరకు వాటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్యపుస్తకాలతో అదనంగా మరికొన్ని పుస్తకాలను ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విక్రయిస్తున్నాయి. ఈ పుస్తకాలకు ఇష్టానుసారంగా ధరలు నిర్ణయించి ఎంఆర్పీపై ఒక్క పైసా తగ్గించకుండా బలవంతంగా విద్యార్థులకు అంటగడుతున్నాయి. సగటున ఒక్కో తరగతికి 6,370 చొప్పున పాఠ్యపుస్తకాలకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రైవేట్ పుస్తకాల విక్రయంలో స్కూళ్ల యాజమాన్యాలు ఎక్కడా లెక్కాపత్రం కనిపించకుండా జాగ్రత్త పడుతున్నాయి. చాలా స్కూళ్లలో పుస్తకాలకు నగదు మాత్రమే స్వీకరిస్తున్నారు. ఆన్లైన్ చెల్లింపులకు అవకాశం ఇవ్వడం లేదు. పుస్తకాల కొనుగోలుకు సంబంధించిన బిల్లులు కూడా ఇవ్వడం లేదు. దీంతో ఈ వ్యాపారం గుట్టుగా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ పుస్తకాల విక్రయంపై ప్రభుత్వానికి పన్నులు కూడా చెల్లించడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా పుస్తకాల వ్యాపారంలో ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన దాదాపు 457 కోట్ల రూపాయలు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల ఖాతాల్లోకే చేరుతున్నాయి.